జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. ప్రేక్షక మహాశయులకు, శ్రోత మహాశయులకు అభివందనములు. ఈ ఎపిసోడ్ నందు మనము జాతాశౌచము అనేటువంటి విషయాన్ని గురించి కొంత తెలుసుకుందాము. జాత అంటే పుట్టుక, మృత అంటే సావు. జాతాశౌచము, ఈ ఆశౌచము అంటే అశుచి, అశుభ్రము, అశుద్ధి అని దీనికి అర్థం. అంటే మన ఇంట్లో జాతా శౌచం జరిగినా మృతా శౌచం జరిగినా ఆ ఇంట్లో కొన్ని నియమాలు మనం పాటించవలసి వస్తుంది. అవి పాటించకుండా మనం చేసుకుంటే మన జీవితంలో కొన్ని లత్తలు కట్టేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అటువంటి సందర్భాలు కూడా చాలామందికి జరిగినాయి. ఎందుకంటే తెలియక చేసుకున్నా, తెలిసి చేసినా నిప్పు నిప్పే. అది తెలిసి ముట్టుకున్నా కాలుతుంది, తెలియక ముట్టుకున్నా కాలుతుంది. తెలియక చేసే తప్పు కాదనుకోవచ్చు, కానీ అది చేసే పని అది చేస్తూనే ఉంటుంది. అందువలన మనము, ఎందుకంటే మానవులము, మనకు జ్ఞానం అనేది దేవుడు ఇచ్చినాడు, మాట ఇచ్చినాడు. కాబట్టి ఇవన్నీ మనకు దేవుడు ఇచ్చింది ఎందుకయ్యా అంటే ఇవన్నీ గ్రహించుకొని మన జీవితాన్ని సుఖమయంగా గడుపుకోవడానికే. తగిన రీతిలో మనము ప్రవర్తించి ఆ విధంగా చేసుకుంటే జీవితము సుగమంగా గడపగలుగుతాం. చెప్పినాను. ఇప్పుడు ఈ ఆశౌచాలు రెండు చెప్పినాను, జాతాశౌచము, మృతాశౌచం. ఇప్పుడు మనము జాతాశౌచము అనేటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. శిశువు పుట్టిన తర్వాత ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా ఆశౌచం అనేది వస్తుంది. ఈ జాతాశౌచం అనేది ప్రతి వాళ్ళకు కూడా, అన్ని వర్గాలకు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి ఆ బ్రహ్మ యొక్క ఏర్పాటు చేసి ఉంటే ఆ యొక్క వర్ణాలలో ఈ యొక్క సాంప్రదాయము మనము అనుసరిస్తున్నాం. మనము కాదా, మన పూర్వీకులు కూడా అనుసరించే దాన్ని మనము ఇప్పుడు కూడా పాటిస్తున్నాము. కాబట్టి జాతాశౌచం అనేది ప్రతి వారి కూడా 10 రోజులు మాత్రము ఉంటుంది. 11వ రోజుతో వాళ్లకు శుద్ధి అయిపోతుంది. కాబట్టి బ్రాహ్మణులకు 10 రోజులు, వైశ్యులకు కొందరికి 10 రోజులు పాటిస్తారు, కొందరు 15 రోజులు పాటిస్తారు. అంటే 11వ రోజు శుద్ధి, 16వ రోజు శుద్ధి వాళ్ళకు. మరి మిగిలిన వర్ణాలంతా కూడా నెల రోజులోని శాస్త్రం వచ్చాం. కానీ మొత్తము ఎవరైనా సరే 10 రోజులు మాత్రము ఈ యొక్క ఆశౌచాన్ని చేసుకుంటే చాలా వాళ్ళకు మంచిదిగా ఉంటుంది అన్నమాట. మరి ఈ జాతా శౌచం కార్యంలో సందర్భంలో మనము శుభకార్యాలు చేసుకోకూడదు. ఆ ఇంట్లో శుభకార్యాలు ఏమి కూడా చేసుకోకూడదు. శుభ కార్యాలకు కూడా మనము పోకూడదు అనమాట. ఎందుకంటే ఇది ఆశౌచం అనేది మైలతో సమానం. చెప్పాను, అశుద్ధి. శుద్ధిగా ఉన్నప్పుడే మనం ఎక్కడైనా మనం పోవలసింది, అశుద్ధిగా ఉన్నప్పుడు మనం పోవాలి. అందుకే అశుద్ధిగా ఉన్నప్పుడు దేవాలయాలకు కూడా మనము పోకూడదు. ఇక చాలామంది ఇంకా బాగా ఆచరించే వాళ్ళు ఇతరుల ఇండ్లకు కూడా వాళ్ళు పోరనమాట. కానీ ఈ జాతాశౌచం అనేది మంచిదే, చెడుపు కాదు. మృతాశౌచం అయితే చెడ్డది. జాతాశౌచం అనేది శుభమైంది కాబట్టి కొంత మటుకు మనకు చెడుపు అనేది ఎక్కువగా కలగచేయదు అనమాట. అంత పెద్దగా మనకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉండేవారు. కొందరు చెప్పాను, ఇప్పుడు వయసులు కొందరు వాళ్ళ ఆచారంతో 10 రోజులు చేస్తారు, 15 రోజులు చేస్తున్నారు. అంటే 16వ రోజుతో వాళ్ళకు శుద్ధిగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల భేదాలతో కూడా వాళ్ళు ఈ జాతా శౌచంని ఆచరిస్తున్నారు అనమాట. జాతా శౌచంలో దీపారాధన మాత్రం చేయవాల. మృతా శౌచం సమయంలో మాత్రము ఇంట్లో దీపారాధన అనేది దేవుని దగ్గర మనము చేయకూడదు. ఇక సంధ్యావందనం చేసేవాళ్ళు అంటే బ్రాహ్మణులు, వయసులో ఇంకా ఎవరైనా క్షత్రియులు ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సంధ్యావందనం అనేది వాళ్ళు ఆ 10 రోజులు కూడా చేయరాదనమాట. దేవాలయాలకు పోకూడదు, శుభకార్యాలకు కూడా పోకూడదు. తర్వాత జ్ఞాతులు అంటే దాయాదులు.
దాయాదులకు కూడా, ఎవరైతే దాయాదులుగా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క శుభకార్యాలు చేసుకునే దానికి అవకాశం లేదు. వాళ్ళు కూడా 10 రోజులు ఈ యొక్క జాతా శౌచాన్ని పాటించవలసి వస్తున్నమాట. కుమార్తె తల్లిదండ్రుల ఇండ్లలో, అంటే తండ్రి ఇంట్లో ప్రసవిస్తే ఆ తల్లిదండ్రులకు మొత్తము కుమార్తె తల్లిదండ్రులకు తండ్రి ఇంట్లో ప్రసవిస్తే 3 దినాలు వాళ్లకు జాతా శౌచము. ఇక అన్నదమ్ములకంతటి కూడా 1 దినము ఆశౌచం ఉంటుందన్నమాట. కానీ ఆ భర్త ఇంట్లో, అంటే అత్తగారి ఇంట్లో భర్త ఇంట్లో ప్రసవించిన వాళ్ళకు తల్లిదండ్రులకు ఆశౌచం అనేది ఉండదన్నమాట. వాళ్ళకు ఆశౌచము పాటించవలసిన అవసరం లేదు. మళ్ళీ కోడలు అత్త ఇంట్లో ప్రసవించినా పుట్టింట్లో ప్రసవించినా కూడా వాళ్ళకందరికీ జ్ఞాతులకు తల్లిదండ్రులకు 10 రోజులు ఆశౌచము అనేది ఉంటుంది. ఈ విధంగా ఈ విషయాలన్నీ తెలుసుకొని ప్రజలందరూ కూడా ఈ జాతా శౌచ విషయంలో తగిన రీతిగా మీరు మెలిగితే మీ యొక్క కుటుంబాలు అభివృద్ధిగా ఉంటుంది, సంసారం కూడా అభివృద్ధిగా ఉంటుంది. ఓం స్వస్తి.